హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ టీవీ. నేను కావేరి. సో ఇక నేను ఇవాళ ఏ ముచ్చట పట్టుకొచ్చిన అంటే ది గ్రేట్ శ్రీరెడ్డి ఉంది కదా, ఆమెకి ఉన్న జాగాలుండు నీ పని నీ వంటలు నువ్వు చేసుకొని నీ పని నువ్వు చేసుకొని గమ్మున సప్పుడా తినింత పండుకో అంటే ఆమె ఉంటలేదు. కాలి పిలియ పొలిటికల్స్ లాగా ఆమెకు అసలు ఆ పొలిటికల్స్ గురించి ఏం నాలెడ్జ్ ఉందో ఏందో ఆమె కథ తెలియదు, కార్యక్రమం తెలియదు. ఆ పొలిటికల్స్ లో జాయిన్ అయ్యింది. అయిన తర్వాత కాలిపిలి దాంట్లోకి పోయిందా, పోయి ఆ పవన్ కళ్యాణ్ అంటుంది. అందరిని అంటుంటే ఎవరు పడతారు? సరే పవన్ కళ్యాణ్ పోనీలే అంటుంది అని ఆయన ఊకుంటే ఆయన ఫ్యాన్స్ ఊకుంటారా? ఊకోరు. ఆమెని కింద మీద చేస్తుర్రు. ఇప్పుడు ఎట్లా సಮೇత అరెస్ట్ అవుతుందంట. మరి చూడాలి మళ్ళీ ఈ అరెస్ట్ కూడా మళ్ళా యువన్ కాలు పట్టుకుంటుందో, వద్దు సార్ ప్లీజ్ సార్ అని చెప్పి మొత్తం ఆమెకి ఎప్పుడైతే ఈ కేసులు ఫైల్ అయినాయో అప్పటి నుండి కోర్టుల చుట్టూ పిఎస్ల చుట్టూ తిరుగుకుంటా బక్కా అయిపోయింది, చిక్కిపోయిందంటాం అసలు మొత్తము. మరి ఇక ఆమె అరెస్ట్ అవుతుందా ఏమవుతుందో ఇక అదైతే పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోయింది. ఆమె అసలు ఆ వంటలు చేసుకుంటా అప్పటి లైఫ్ ఆమె వేరే రేంజ్ లో ఉండే. అసలు ఆమె అభిమానులు అసలు ఎంతమంది అభిమానులు ఆమెకి. ఆమె ముంగట ఎవరైనా హీరోయిన్ పనికొస్తారా? ఎవ్వరు పనికిరారు. ఆమె అసలు ఎంత మంచి హీరోయిన్, ఎంత పెద్ద హీరోయిన్ ఆమె. ఆమెకున్న ఫ్యాన్స్, ఆమెకున్న ఫాలోవర్స్ లక్షల కోట్లలోనే ఉన్నారు. ఆ హీరోయిన్లు ఎవరన్నా పనికొస్తారా? ఎవరు పనికిరారు. అట్లా అని ఆమెను ఆమె పని ఆమె చేసుకోమంటే చేసుకోకుండా ఇవాళ ఉట్టిగా వచ్చి దీంట్లో ఏలు పెట్టి దీంట్లో గెలికి దీంట్లో అయితే ఆమెకి ఎప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఆ పని గురించి మనకు తెలిసి ఉండాలనా? ఈమెకి పొలిటికల్ గురించి ఎవరి గురించి ఏం తెలుసు? పవన్ కళ్యాణ్ గురించి నీకేమన్నా తెలుసా అమ్మా శ్రీరెడ్డి? అసలు నీకేం తెలుసా అని నువ్వు అసలు వచ్చి ఇన్వాల్వ్ అయినావు? ఆయనను ఎందుకు అసలు లేనిపోని మాటలు అంటున్నావు? సరే వచ్చినావు నీ పనులేవో నువ్వు చేసుకోవచ్చు కదా, పొలిటికల్ అలా వచ్చి ఇన్వాల్వ్ అయినావు. అయ్యి కూడా నీ పని ఏదో నువ్వు చేసుకొని జనాలు నిన్నైతే ఎవరు పెద్దగా సపోర్ట్ చెయ్యరు. ఆ సపోర్ట్ చేసిన వాళ్ళు నేనేమన్నా అడిగితే వాళ్ళకున్న కళలన్నీ తీసుకుంటా నీ పని ఏదో నువ్వు చేసుకొని నీ బతుకు నువ్వు బతుకనంట ఆ పవన్ కళ్యాణ్ అంటున్నావు, ఎవరెవరినో తిడుతున్నావు. ఆ తిట్టిన వాళ్ళు ఊకుంటారా? వాళ్ళు తిట్టిన వాళ్ళు అంటే పడతారు. వాళ్ళ ఫ్యాన్స్ ఎందుకు పడతారు? పవన్ కళ్యాణ్ తిట్టినావు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊకుంటారా? తక్కువ ఫ్యాన్సా పవన్ కళ్యాణ్ కి? నువ్వు హీరోయిన్ అనుకుంటే అయిపోతుంది అమ్మా శ్రీరెడ్డి. నీ పక్కనోడు కూడా అనాలే శ్రీరెడ్డి హీరోయిన్ అని చెప్పి. అట్లా కాకపోయే ఇప్పుడైతే నువ్వు ఇక అరెస్ట్ అవుతావో కావో ఇక దేవుని చేతులు ఉంది. మేమందరం అయితే నువ్వు అరెస్ట్ అయినా కాకున్నా ఈ పొలిటికల్కి వెళ్ళైతే నిన్ను జర బయటకు పంపించేయాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే నీకు ఇది సెట్ కాలేదు. నీగా మంచిగా చెట్ల కింద కూర్చొని వంటలు చేసేది, చికెన్ మటన్ వండి మంచిగా తినేది అదే సెట్ అయింది నీకు. ఇవన్నీ నీకు సెట్ కాలే. నీకు పొలిటికల్కి మళ్ళా ఫ్యూచర్ లో కూడా నీకు చాలా లైఫ్ ఉందేమో. పొలిటికల్కి నీకు పోవాలని అనిపించినా కానీ జరంతా నువ్వు తెలుసుకో ఫస్ట్. దేని గురించి పొలిటికల్కి నువ్వు పోవాలనుకుంటే ఏ లీడర్ ఏం చేస్తారు, ఏ లీడర్ ని ఏం పేరు అంటారు, అంతేగాని ఇట్లా కేసులు ఫైల్ అయినాక పిఎస్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి సార్ ప్లీజ్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటా ఇల్లు పట్టుకుంటా అని చెప్పి నువ్వు ఎంత బతిమలాడుకొని వేస్ట్ అసలు. అందుకే చెప్తున్నా గమ్ము నుండి నీ పని నువ్వు వేసుకొని ఇవన్నీ ఎందుకు నీకు అవసరం అయ్యప్పు లేనిపోని నెత్తి నొప్పులు. నీ పని నువ్వు వేసుకో, హ్యాపీగా ఉండు, వంటలు చేసుకొని తిను, మంచిగా ఉండు. ఇవన్నీ నీకు అనవసరం అసలు ఈ పొలిటికల్స్ ఇవన్నీ. తిట్టకట్లు ఊకే పవన్ కళ్యాణ్ ని వాళ్ళని వీళ్ళని తిడుతుంటే నీ ఊకుంటారా? వాళ్ళ ఫ్యాన్స్ ఊకోరు. అయినా నువ్వు పవన్ కళ్యాణ్ ని ఆయన ఏదో ఒక హీరో అని చెప్పి నువ్వు అన్ని మాటలు అనిండొచ్చు. ఆయన ఇప్పుడు డెప్యూటీ సీఎం, అదొకటి గుర్తుపెట్టుకో. ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు అదొకటి గుర్తుపెట్టుకొని మాట్లాడు, అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ ఆయన మొత్తం అసలు ఉన్నది లేనిది మొత్తం ఇప్పుడు ఆయన చేతిలోనే ఉంది. నువ్వు కూడా ఆయన చేతిలోనే ఉన్నావు ఇప్పుడు, అది మర్చిపోకు నువ్వు ఎప్పుడు. అర్థమవుతుందా? ఏమన్నా చేసే ముందు ఫస్ట్ ఆలోచించి చెయ్యి. గది నేను చెప్పేది. ఏదో నేను ఉన్నా కదా, నాకు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు, ఎంత పెద్ద అదున్నా నీకు ఏడ పోయినా కింద అయిపోవాలా నీకు, అంతే. అర్థమవుతుందా? ఎంత పెద్ద ఉండని నేను వెనకాల అది ఏడవైనా పనికి రాదు. అర్థమైందా? నీకు నువ్వే, అదొకటి గుర్తుపెట్టు. సో ఈమె గురించి నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా నేను మీకు తీసుకొస్తాను గైస్. థ్యాంక్ యూ.